అన్నం వండే ముందు శుభ్రంగా కడగడం చాలా అవసరం. బియ్యంలో రాళ్ళు, ధూళి, పురుగులు ఉంటే అవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే బియ్యాన్ని 2-3 సార్లు నీటిలో కడగాలి. ఇలా చేస్తే మురికిపోతుంది, బియ్యం శుభ్రంగా అవుతుంది. బియ్యం నానబెట్టడం వల్ల ఇది మెత్తగా ఉడుకుతుంది, జీర్ణం అవ్వడం సులభమవుతుంది. రోజు ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇది వంటకాలకు మంచి రుచిని కూడా ఇస్తుంది. బాస్మతి రైస్ అయితే 30 నిమిషాలు నానబెట్టాలి. సాధారణ బియ్యం అయితే 15 నుంచి 20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇలా చేస్తే రైస్ త్వరగా ఉడుకుతుంది. రైస్ నానబెట్టినప్పుడు కొంత స్టార్చ్ పోతుంది. దీనివల్ల రైస్ తేలికగా జీర్ణమవుతుంది. శరీరానికి పోషకాలు అందుతాయి. నిద్ర సరిగ్గా పట్టడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం కడిగిన తర్వాత ఎక్కువ నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. వండే ముందు ఆ నీటిని పారబోసి కొత్త నీటితో వండాలి. ఇలా చేస్తే రైస్ త్వరగా ఉడుకుతుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇలా నానబెట్టిన రైస్ తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.